నమస్తే, నేను మీ సురేష్ యాదవ్. దయచేసి డిఎస్సి ఆస్పిరెంట్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3-4 లక్షల మధ్యలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులు కూడా ఈరోజు హైదరాబాద్కు రండి. ఇది ఒక్కరోజు శాంతియుతంగా ధర్నా చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. మీకు మీరే సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవ్వరు కూడా రారు, ఎవరు ఏం చేయరు. కాబట్టి మీరే వచ్చేసి మీరే ధర్నా చేసి మీరే శాంతియుతంగా ఈ యొక్క దీక్షని ఈ యొక్క సమస్య పరిష్కరించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఎవడో బీఆర్ఎస్ వాడు ఇంకెవడో రెచ్చగొడతా వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ కాదు. గతంలో మన టీజీపీఎస్ లాగా నిర్బంధాలు పెట్టి వాళ్ళని అడ్డుకోకండి. వీళ్ళు టీచర్స్, కాబోయే టీచర్స్, వీళ్ళకు మీ యొక్క సహకారం అందించండి. శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ రాజ్యాంగాన్ని కాపాడి వీళ్ళకు శాంతియుతంగా ధర్నా చేసుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆలోచించమని చెప్తున్నాం. అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా వస్తున్నారు కాబట్టి ఎవరు కూడా పార్టీ కండువాలు వేసుకుని మన టీజీపీఎస్ని ఆగం చేసినట్టు ఇక్కడ ఆగం చేయొద్దని చెప్తున్నాం. డిఎస్సి ఆస్పిరెంట్స్ న్యాయబద్ధమైన డిమాండ్, జెన్యూన్ డిమాండ్. ముఖ్యమంత్రి గారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ బస్సుల మీదనే వస్తున్నారు ఆస్పిరెంట్స్ అంతా కూడా, బస్సులలో, ట్రైన్లలో వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆ టికెట్లు కూడా తీసుకొచ్చి మీకు ఇస్తారు. కాబట్టి ఈ ఉద్యమంలో బీఆర్ఎస్ ఉందనే అనుకోకండి. దయచేసి అలా జెన్యూన్ ఉద్యమం, ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోతారు అనుకోవడం మీ మూర్ఖత్వం. వీళ్ళు జెన్యూన్ ఉద్యమం, జెన్యూన్ ఇష్యూ. ఈ డిఎస్సి సంబంధించింది కొంత సమయం కావాలి. వాళ్ళకి మధ్యన డిఏఓ అండ్ సీటెట్ అండ్ హాస్టల్ వాటిని ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు సమయం అడుగుతారు. అది మాత్రం వాస్తవమే. మీరు ఈ ఇష్యూస్ ని పరిష్కరించాలనేది మా ముఖ్య డిమాండ్. అందరం కూడా శాంతియుతంగా ధర్నా దగ్గరకు వచ్చి మీ నిరసన వ్యక్తం చేసి మీ నిరసనకి గలాన్ని విప్పి మీరు ఈ ప్రభుత్వానికి శాంతియుతంగానే మీ యొక్క నిరసన తెలియజేసే విధంగా చేయండి. ఎక్కడి నుంచైనా లక్డీ కపూర్లో ఉన్నటువంటి విద్యాశాఖ కార్యాలయం దగ్గరికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసులు కూడా మాకు సహకరించాలని మొక్కి చేతులు వేడించి వేడుకుంటున్నా.